కుక్కర్‌లో ఇవి ఏంటి అద్భుతం జరుగుతుంది. అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా చూడాలంటే ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వాల్సిందే. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మనం సండే వచ్చేసిందంటే స్పెషల్‌గా చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండీ. మనం మామూలుగా వాటర్‌లో ఇలా కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, అలానే నిమ్మరసం వేసి క్లీన్ చేస్తూ ఉంటాము. ఇలా ఎంత క్లీన్ చేసినా దానిపైన ఎక్కువగా క్రిములనేవి ఉండిపోతూ ఉంటాయండి. ఎందుకంటే బయట వాళ్ళు ఎలా పడితే అలా చేతులతో ఇలా కట్ చేసేసి ఈగలు వాలుతూ ఉంటాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవి తెచ్చినప్పుడు మనం చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నామనుకోండి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. సో ఈ విధంగా ముందుగా ఇలా చికెన్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలానే దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఈ విధంగా నేను చేతితో ఇలా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నిమ్మబద్ద పైన సాల్ట్ వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నిమ్మబద్ద పైన సాల్ట్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఒక్కొక్కసారి మనం ఇలా కిచెన్ సింక్లో గిన్నెలు కడిగేటప్పుడు ఏమవుతుందంటే సోప్ మరకలన్నీ కూడా ఇలా ట్యాబ్స్ మీద పడిపోతూ ఉంటాయి. ఈ ట్యాబ్స్ మనం ఎంత లిక్విడ్ వేసి క్లీన్ చేసినా దానిపైన తెల్లగా అలానే మరకలు ఉండిపోతూ ఉంటాయి. సో అలా ఉండకుండా ఉండాలి అంటే నిమ్మబద్ద పైన మనం యూజ్ చేసిందైనా పర్లేదు, యూజ్ చేయని నిమ్మబద్ద అయినా తీసుకున్నా పర్లేదండి. దానిపైన కొద్దిగా సాల్ట్, అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. సో తెల్లగా ఉన్నటువంటి మరకలన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మరకలు కానీ, అలానే మనకి ఇలా ట్యాబ్స్ పైన ఉన్నటువంటి మొండి మరకలు, తెల్లగా ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీనిపైన సాల్ట్, అలానే బేకింగ్ పౌడరు, అలానే నిమ్మరసం వెళ్తుంది కాబట్టి మొత్తం కూడా మనకి ఆ మరకలు అనేవి చక్కగా తొలగిపోతాయండి. ట్రై చేయండి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. సో ఈ విధంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో తేమ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొబ్బరి నూనె కానీ, లేదంటే మనం యూజ్ చేసుకునే ఒంటికి యూజ్ చేసుకునే వ్యాజ్లిన్ కానీ కొద్దిగా అప్లై చేసేసామనుకోండి చూడటానికి ట్యాబ్స్ అనేవి చక్కగా మెరిసిపోతాయి. అలానే మనకి ఇలా ఎక్కువ రోజులు మన్నిక కూడా ఉంటాయండి. సో మనకి పాడైపోకుండా ట్యాబ్స్ కూడా ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వల్ల మనకి యూజ్ ఏంటంటే ట్యాబ్స్ అస్తమానం మనకి రిపేర్ రాకుండా ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటాయండి. సో ఈ విధంగా మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చూపించినప్పటికీ తర్వాత చూపించినప్పటికీ చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత చక్కగా మెరిసిపోతుందో. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె కానీ, వ్యాజ్లిన్ కానీ అప్లై చేసేసామనుకోండి ఇంకా చక్కగా మెరిసిపోతుంది. ట్రై చేయండి. ఎక్కువ రోజులు మనకి ట్యాబ్స్ పాడవకుండా అలానే ఉంటాయి. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్, అలానే మీరు యూజ్ చేసుకునే పేస్ట్ ఉంటుంది కదండి, కోల్గేట్ పేస్ట్ అయినా ఏదైనా వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండు బాగా మిక్సింగ్ చేసి దానిలో కొద్దిగా హాట్ వాటర్ పోసుకోవాలండి. మరీ హాట్ వాటర్ కాకుండా కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని ఇందులో కొద్దిగా షాంపూ వేసేసుకొని ఈ మూడు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్లో మనం రోజు కూడా వెండి పట్టీలు పెట్టుకుంటూ ఉంటాం కదండి. మన ఒంటిలో వేడి ఉండటం వల్ల మనకి ఒక 1 వీక్ క్రితమే మనకి పట్టీలు అనేవి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇంకా సహజంగా కనిపిస్తూ ఉంటుంది కదా. అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా ఈ వాటర్ పెట్టేసి దీనిలో ఒక 1 అవర్ పాటు ఆ పట్టీలు అలా ఉంచేసి తర్వాత పాతది టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి అదంతా కూడా డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం అప్పటికప్పుడు చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కొత్త పట్టీలు మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. సో మీరు ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పుడు చూసినప్పటికీ చూడండి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో. సో ఇప్పుడు మనం ఈ బ్రష్ పెట్టి ఇలా రుద్దుకోవటం వల్ల చక్కగా దానిపైన ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడటానికి కూడా చాలా నీట్గా కనిపిస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లి ఒలిచిన తర్వాత ఎల్లుల్లి పొట్టు ఉంటుంది కదండి, ఎల్లుల్లి పొట్టు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక కొబ్బరి చిప్పని తీసుకోవాలండి. మనకి పనికిరాని కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, మనం కొబ్బరి తీసుకున్న తర్వాత కొబ్బరి చిప్పుని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలాంటి చిప్ప ఒకటి తీసుకొని ఎల్లుల్లిపాయ పొట్టు అంతా అందులో వేసేసుకొని దీనిలో ఒక కర్పూరం బిల్ని చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగాయి, అలానే కొద్దిగా
బ్రూ కాఫీ పౌడర్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒత్తిలాగా వెలిగించామనుకోండి దీనిపైన చక్కగా ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మధ్యాహ్నం టైంలో కానీ ఇలా వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు. చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ అలాంటివి రాకుండా ఉంటాయి. సో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఉన్నటువంటి దోమలన్నీ కూడా పరారైపోతాయి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. అలానే చిన్న చిన్న దోమలు ఈగలు వీటి ఘాటు స్మెల్కి చనిపోతాయండి, పరారైపోతాయి. ట్రై చేయండి. సో ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి కిచెన్లోకి ఎక్కువగా మనం ఎంత క్లీన్ చేసిన కిచెన్ ఒక్కోసారి చిన్న చిన్న దోమలు ఈగలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో వీటి ఘాటు స్మెల్కి దూరంగా పారిపోతాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు కానీ హై బీపీ కంట్రోల్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎల్లుల్లిపాయలు నేను ఒక 4 తీసుకున్నానండి. తీసుకుని ఆ తొక్క అనేది దానికి ఉన్నటువంటి తొక్కను తీసేసి ఒక స్పూన్ ఆయిల్ ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా ఎల్లుల్లిపాయలు నెయ్యిలో వేయించేసుకుని రోజు పరగడుపుని తినడం వల్ల హై బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుంది. ఒకవేళ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఇలా తినడం వల్ల హార్ట్ ప్రాబ్లం అనేది చక్కగా మనకి కంట్రోల్ అవుతుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇది రాకుండా ఉంటుంది. ఉన్న వాళ్ళకు కూడా కంట్రోల్ అవుతుంది. హై బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ట్రై చేయండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలానే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అన్నీ మనిషికి 2 లెక్క చప్పు చక్కగా ఈ విధంగా వేయించేసుకుని ఉదయం పరగడుపుని తాగి ఒక 1 అవర్ పాటు అలా ఉండి 1 అవర్ తర్వాత మీరు కాఫీ తాగినా టీ తాగినా పర్లేదు, ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక్క ఎల్లుల్లిపాయ వలవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, కష్టపడుతూ ఉంటాము. ఎందుకంటే ఎల్లుల్లిపాయల పొట్టు అనేది త్వరగా రాదు కదా, చాలా ఇబ్బందిగా ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఈజీగా ఎలా ఒలుచుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక హోల్స్ ఉన్న గిన్నెని తీసుకోవాలండి. మన ఇంట్లో ఇలాంటివి జాలి గిన్నెస్ అయితే ఉంటాయి కదండి. జాలి గిన్నె కానీ లేదంటే పెద్ద సైజు స్టీల్దైనా ఉంటూనే ఉంటాయి కదా. ఒక జాలి గిన్నె తీసుకుని ఇలా ఎల్లిపాయలన్నీ కూడా దానిలో వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక లీటర్ వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా హీట్ ఎక్కాలన్నమాట. ఆ వాటర్ బాగా హీట్ వచ్చిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో మనం ఎల్లిపాయలు వేసుకున్నాం కదా, దానిపైన ఈ విధంగా పెట్టేసి ఒక్క 2-3 సెకండ్స్ అలా ఉంచితే చాలండి. ఆ వేడి వాటర్ ఆవిరికి ఆ ఎల్లుల్లిపాయ తొక్క అనేది మెత్తబడిపోతుంది. చక్కగా మనకి ఎల్లుల్లిపాయలు అనేవి చాలా ఈజీగా సింపుల్గా ఒలిచేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని కేజీల ఎల్లుల్లిపాయలైనా ఒక్క జాలి గిన్నెతో ఈజీగా ఒలిచేయచ్చండి. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక కుక్కరు ఒక జాలి గిన్నె ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఒలిచేసుకోవచ్చు. మనం ఇలా ఎల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేయండి. మరి ఎల్లిపాయలు మనకి మెత్తగా ఉంటాయి కదా, మీరు చెప్పిన టిప్ మాకు నచ్చలేదు అని మీకు అనిపించవచ్చు. సో ఈ విధంగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మనం చట్నీలో యూజ్ చేసుకోవచ్చు, కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒలుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద కానీ నీడ పట్టిన కానీ కొంచెం ఆరబెట్టుకుంటే ఎల్లిపాయలు అనేవి చక్కగా మనకి చట్నీల్లో వేసుకోవచ్చు, కర్రీస్లో వేసుకోవచ్చు అండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రై చేయండి. సో ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా, మీకు ఎలా మరి ఈ టిప్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా ఈజీగా సింపుల్గా ఆ ఆవిరికి మనకి 2 సెకండ్స్ అలా ఉంచాం కాబట్టి చక్కగా ఆ తొక్క అనేది మెత్తబడుతుంది. కాబట్టి ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలైనా ఈజీగా ఒక కుక్కర్ సహాయంతో ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.